2,60,00,000 భారీ విరాళాన్ని అయోధ్యలో రేపు ప్రాణప్రతిష్ఠ చేసుకోబోతున్నటువంటి రాముల వారికి ఇవ్వబోతుంది హనుమాన్ టీం. చిన్న సినిమాగా మొదలైనటువంటి హనుమాన్ యొక్క ప్రభంజనం ఊచకోత కొనసాగుతూనే ఉంది. కేవలం బాలీవుడ్లోనే ఇప్పటికే 25 కోట్లు ప్యూర్ నెట్ కలెక్షన్స్ రాబట్టింది. 65 కోట్లు గ్రాస్ అక్కడ రాబట్టడం మామూలు విషయం కాదు. ఫస్ట్ ప్రీమియర్ షోల నుండి బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకున్నటువంటి ఈ మూవీ ప్రభంజనం కొనసాగుతుంది. ప్రశాంత్ వర్మ తీసినటువంటి అద్భుతమైన ఈ చిత్రానికి ప్రజలు నీరాజనాలు పడుతున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ జనం అయితే క్యూలు కడుతున్నారని చెప్పాలి. వీకెండ్లో పరిస్థితి ఎలా ఉందో వీక్ డేస్లో కూడా అలానే ఉంది ఈ మూవీ యొక్క పరిస్థితి. ప్రతి చోట కూడా ఇదే యునానిమస్ రెస్పాన్స్ వస్తుండటం ఇక్కడ గమనార్హం. ఆంధ్రానికి కాదు, తెలంగాణకి కాదు, ఇండియన్ వైడ్ ఇదే రెస్పాన్స్. ఓవర్సీస్లో కూడా అటు నార్త్ అమెరికాలో కూడా ఇదే రకమైనటువంటి హ్యూజ్ రెస్పాన్స్ వస్తుంది. తేజ సజ్జా అదిరిపోయే బ్రాండ్ అంబాసిడర్గా తయారవుతాడనే చెప్పాలి. ఇటువంటి మూవీస్కి కేర్ ఆఫ్ అడ్రస్గా నిలవబోతున్నాడు. హనుమాన్ మూవీ సృష్టిస్తున్నటువంటి ప్రభంజనం ఇక ఇప్పట్లో అయితే ఆగేలా లేదు. మరో 2-3 వారాల పాటు ఇదే హవా కంటిన్యూ అయ్యే అవకాశం చాలా గట్టిగా కనిపిస్తుంది కూడా. ఈ మూవీ సృష్టిస్తున్నటువంటి రికార్డులు అయితే మామూలుగా ఉండటం లేదు. ప్రతి చోట కూడా RRR మూవీని కానీ, బాహుబలి 2 మూవీని కానీ మించిపోతుందని చెప్పాలి. ఇది మాత్రం ఒక ప్రత్యేకమైన మైల్ స్టోన్గా చెప్పాల్సి ఉంటుంది.